3, 5, 10, 20 అట్లా విభజించబడ్డాయి. కానీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే సిద్ధాంతము, అదే దిశ, అదే లక్ష్యముతో నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సిద్ధాంతం మారలేదు, లక్ష్యం మారలేదు, దిశ మారలేదు. కార్యక్రమాలు మారినాయి, గణవేషు మారింది, ఇంకా కొన్ని మారినాయి. అదే దిశలో నడుస్తుంది. దశలు మారాయి. చీదరించుకునే దశ నుంచి శబాష్ అనే దశకు వచ్చింది. అసహ్యించే దశ నుంచి ఆత్మీయంగా ఆలింగనం చేసే దశకు వచ్చేది. దుర్భాషలాడినటువంటి దశ నుండి అభినందించే దశ వరకు వచ్చింది ఆర్ఎస్ఎస్ పుట్టుకనే ఒక ప్రపంచంలోనే గమ్మత్. పుట్టింది, పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంటే ఏం చేస్తారు ఆర్ఎస్ఎస్ లోపల? అమ్మాయి ఆర్ఎస్ఎస్లకు పోయినామంటే ఆటలాడిస్తారు. పిల్లవాళ్ళకు, పెద్దవాళ్ళకు యోగా నేర్పుతారు, యువకులకు కరాటే నేర్పుతారు, కబడ్డీ ఆడతారు. మన స్వామి గారికి కూడా కబడ్డీ చాలా ఇష్టం. కబడ్డీ ఆడింది కాబట్టే ఇక్కడ దాకా వచ్చారు, మీ దగ్గర దాకా. కబడ్డీ ఆడడంలో, పాటలు పాడడం లోపల స్వామి గారితో పోటీ పడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అట్లా అంటే కేవలం ఆటలాడడం మాత్రమే కాదు, మనకు కనబడేది ఆటలాడడం, మనకు కనబడేది పాట పాడడం, మనకు కనబడేది చర్చించడం, మనకు కనబడేది కథలు చెప్పడం. ఇంకొకటి ఎక్కువ కనబడితే క్రమశిక్షణ అనేది ఆర్ఎస్ఎస్కు మొదటిది. అసలు ఆర్ఎస్ఎస్లో ఉండేది ఫస్ట్ క్రమశిక్షణ అని చెప్తారు. ఇవి బాహ్యంగా మనకు కనబడేది. అంతరంగంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ధైర్యంగా ముందుకెళ్ళాలంటే ఆర్ఎస్ఎస్ శాఖ నడవాలి. ఇక్కడ ఉన్నటువంటి యువకుల లోపల వ్యసనం దూరం చేసుకోవాలంటే, వ్యసనాలు ఉన్న యువకులకు ఆ వ్యసనాలను దూరం చేసుకోవాలంటే ఆర్ఎస్ఎస్ శాఖ నడవాలి. దేశద్రోహుల గుండెల్లో యువకులు స్వారీ చేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్ శాఖ నడవాలి. ఆర్ఎస్ఎస్ శాఖ దాని కొరకు సమతాయుక్త, శోషణ ముక్త, సమరసతాయుత, సంఘటిత సమాజ నిర్మాణం ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. హిందూ సంఘటన అనేది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడు సంపూర్ణ స్వతంత్రం కూడా మొట్టమొదటి పాయింట్, హిందూ సంఘటన రెండవ పాయింట్, విశ్వగురువు మూడవ పాయింట్. సంపూర్ణ స్వతంత్రం కాలే, సగం స్వతంత్రమే వచ్చింది అని ఎవరన్నారు? బార్డర్లో ఉన్న సైనికులు అన్నారు, పత్రికా విలేకరులు అన్నారు, మేధావులు అన్నారు. 1947లో పాకిస్తాన్ విభజించిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న హిందువులను ఇక్కడికి తీసుకొచ్చేందుకొరకు 10,000 మంది స్వయం సేవకులు ఆహర్నిశలు కష్టపడి అక్కడున్న హిందువులను భారతదేశంలోకి పంపిస్తూ ఉంటే దాదాపు ప్రతి చివరి హిందువు వచ్చేంత వరకు ఉన్నారు. 1,000 మంది స్వయం సేవకులు ప్రాణత్యాగం చేశారు. అలా ప్రాణత్యాగం చేసి మన హిందువులను దేశానికి పంపించారు. అప్పుడు చూసినటువంటి సైనికులు, పోలీసులు, పత్రికా విలేకరులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఏమన్నారంటే, ఆర్ఎస్ఎస్ 1925లో కాకుండా ఒక 20 సంవత్సరాల ముందు పుడితే పాకిస్తాన్ ఏర్పడకపోయేది. ఒకవేళ 1947 వరకు గిట్ట ఆర్ఎస్ఎస్ పుట్టకపోతే భారతదేశం ఉండకపో. ఇది తెలియదు చాలామందికి. కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలో ఒక స్వచ్ఛంద సంస్థలలో నెంబర్ 1గా ఉన్నటువంటి సంస్థ. 1,29,000 సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థ ప్రపంచంలో ఏది లేదు. పంతొమ్మిది 1951లో ఆర్ఎస్ఎస్ జెండా అసలు 1 ఇంచు భూమిలో కూడా ఎగరడానికి వీల్లేదు అన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ 1962 చైనా యుద్ధం అప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి సహాయం కారణంగా 63 జనవరి 26 నాడు ఎర్రకోట ముందట సైనిక వందన చేయమని కోరడం జరిగింది. 1975 వరకు చీదరించుకున్నటువంటి జయప్రకాష్ నారాయణ ఎమర్జెన్సీలో ఆర్ఎస్ఎస్ చేసినటువంటి కార్యక్రమాల కారణంగా, ఎమర్జెన్సీని ఎత్తివేయడంకు చేసిన కృషి కారణంగా, దేశభక్తిని చూసిన కారణంగా జయప్రకాష్ నారాయణ గారు ఆర్ఎస్ఎస్ను అభిమానించి
రాబోయే రోజుల్లో భారతదేశానికి ఆశాకిరణం ఏకైక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ మీద కోపంతో 1975లో ఎమర్జెన్సీ లోపల బ్యాన్ విధించినటువంటి ఇందిరాగాంధీ 1981 రష్యా టూర్కు వెళ్ళినప్పుడు రష్యాలో ఉన్నటువంటి పేపర్ విలేకరులు, అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్స్ అందరు కలిసి ఇందిరాగాంధీని మీ దేశంలో రాజకీయాలకు సంబంధం లేకుండా, అధికారానికి సంబంధం లేకుండా స్వచ్ఛంద సేవా సంస్థ యువకుల కొరకు ఏదైనా ఉన్నదా అని అడిగితే, మా దేశంలో కాదు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మా దేశంలో ఒక సంస్థ ఉన్నది, అది యువకులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ ఆదర్శమే, ప్రపంచానికి ఆదర్శం అని చెప్పింది 1981లో. ఇలాగా అంటే ఆర్ఎస్ఎస్ను ఏదో రకంగా చూసినటువంటి వాళ్ళందరూ కూడా వాస్తవ రూపం చూసిన తర్వాత తన యొక్క మనసు మార్చుకుంటారు. ఇక్కడ కూర్చున్న పెద్దమ్మ ఆర్ఎస్ఎస్ గురించి ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఏం లేదమ్మా, నీ కొడుకు అయితే హనుమాన్ భజన చేయడానికి వెళ్తుండా, హనుమాన్ చాలీసా చదువుతుండా, లేకుంటే ఆర్ఎస్ఎస్ శాఖకు పోతుండా, రోజు అడుగు, సరిపోతుంది. వేరే ఏం చేయొద్దు. నీ మనమడు ఆర్ఎస్ఎస్ శాఖకు పోతుండా, గుడికి పోయి హనుమాన్ చాలీసా చదువుతుండా తెలుసుకోవాలి. ఎందుకొరకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 నాడు ప్రారంభించారు. 25 కంటే ముందు ఎవరిని చూసి ప్రారంభించాడు డాక్టర్జీ అంటే, కృతయుగంలో ఉన్నటువంటి, త్రేతాయుగంలో ఉన్నటువంటి, ద్వాపర యుగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసినప్పుడు మొట్టమొదటి వ్యక్తి హనుమంతుడు కనబడ్డాడు. ఆ హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకున్నారు డాక్టర్జీ. డాక్టర్జీ కంటే ముందు స్వయం సేవకు ఉంటే ఆయన హనుమంతుడే. డాక్టర్జీ మొట్టమొదటి స్వయం సేవకు, మొట్టమొదటి ప్రచారకు, మొట్టమొదటి కార్యకర్త. దేశం కొరకే కలకత్తాకు వెళ్ళి చదివినటువంటి కార్యకర్త. అప్పుడు కలకత్తా ఢిల్లీ లెక్క ముఖ్య పట్టణం దేశానికి. కాబట్టి స్వతంత్ర పోరాటం చేసేటువంటి యోధులు కలకత్తాలో ఉన్నారు, దేశం గురించి ఆలోచించేటువంటి యువకులు కలకత్తాలో ఉన్నారు, దేశం కొరకు పాట పాడేటువంటి కవులు కలకత్తాలో ఉన్నారు. అందుకే కలకత్తాకు వెళ్ళి చదవడం జరిగింది. అలాంటి డాక్టర్జీకి కనబడ్డాడు రెండే ఆశాకిరణాలు. ఏంటి అంటే, హనుమంతుడు మొదటి స్వయం సేవకు అయితే శివాజీ మహారాజు రెండో స్వయం సేవకు. వాళ్ళిద్దరిని చూసి సంఘాన్ని ప్రారంభించారు. ఏ బాబు, నీకు తెలుసా హనుమంతుడు ఆయన కొరకు ఏమైనా పని చేసుకున్నాడా? ఏం చేసుకోలేదు. అయితే రామనామం కొరకు చేశాడు, లేకుంటే రామరాజ్యం కొరకు చేశాడు. తన కొరకు తను ఏం పని చేసుకోలే. శివాజీ మహారాజు తన కొరకు తను ఏమైనా చేసుకున్నాడా? 25 సంవత్సరాలు గుర్రం మీద ఉన్నాడు, 25 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. రాత్రి పగలు లెక్క కడితే యుద్ధం చేశాడు, కోటలు జయించాడు. ఎందుకొరకు? అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క మాన ప్రాణాలను కాపాడడం కొరకు, అక్కడ ఉన్నటువంటి గుళ్ళు గోపురాలను రక్షించడం కొరకు, గోమాతలను రక్షించడం కొరకు. ఈ మూడింటి కొరకే శివాజీ మహారాజు యుద్ధం చేశాడు. రామనామం కొరకు, రామరాజ్యం కొరకు హనుమంతుడు ఎట్లా ప్రయత్నం చేశాడో శివాజీ మహారాజు ఈ మూడింటి కొరకు ప్రయత్నం చేశాడు. అలాంటి ఆధారంతోనే, అలాంటి ప్రయత్నంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించబడింది. కాబట్టి స్వామి వివేకానంద అక్కడ మీరు ఫోటో పెట్టారు. ఆయన అన్నది ఇక్కడ ఎవరికన్నా యువకులు ఎవరైనా ఉన్నట్టయితే జాగ్రత్తగా వినండి. ప్రతి యువకుడి యొక్క మెదట్లోకి ఆ వివేకానందుడు అన్న మాట వెళ్ళాలి. అదేంటిదంటే, నువ్వు హిందువు అయితే శివాజీ లాంటి చైతన్యం కలిగి ఉండాలి, నువ్వు హిందువు అయితే గురు గోవిందు లాంటి త్యాగం చేయగలగాలి. ఇది వివేకానందుడు అన్నమాట. కాబట్టి సంఘానికి ఆదర్శం మనకంటే ముందు ఇదే. అందుకే 1963 లోపల స్వామి వివేకానంద యొక్క రాక్ మెమోరియల్ను కన్యాకుమారిలో నిర్మాణం చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంతవరకు 100 సంవత్సరాల వరకు వివేకానందుని ఎవరు పట్టించుకోలేదు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్లకు 100 ఎకరాల భూమిని, శివలింగం చూద్దామంటే మనకు వీలు లేదు. అంటే హిమాలయాలలో ఉన్నటువంటి శివలింగం
100 ఎకరాల భూమిని లీజుకు తీసుకోవడానికి ఒప్పుకునేటట్టు చేసి ఉద్యమం చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ధనుష్కోటి నుంచి శ్రీలంకకు రామసేతు రక్షించడానికి ఉద్యమం చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. తిరుపతి 7 కొండలు 2 కొండలు కాదు 7 కొండలు అనే పేరుతోని తిరుపతి సంరక్షణ పేరుతోని 7 కొండలను రక్షించింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు అనేక మంది చనిపోతే వాళ్ళ యొక్క దాన సంస్కారాలు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఒరిస్సాలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాధలన్నింటినీ పట్టించుకొని డాక్టర్లచే పర్యవేక్షణ చేయించింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మన జగిత్యాల నుంచే 6 డాక్టర్లు వెళ్ళారు. మన జగిత్యాల నుంచే 4 లారీల తినే అటువంటి పదార్థాలను పంపించడం జరిగింది. హర్యానా లోపల గాలి లోపల 2 విమానాలు ఢీకొన్నాయి. ఒకటి సౌదీ అరేబియా, ఒకటి కజకిస్తాన్కు సంబంధించింది. 1996 లోపల 329 మంది చనిపోయారు. ఏ విమానంలో కూడా ఒక్కరు కూడా మిగలలేదు. అందులో 9 మంది మాత్రమే హిందువులు, మిగతా 320 మంది ముస్లింసే. అయినప్పటికీ కూడా వాళ్ళ వస్తువులన్నీ, వాళ్ళ సామాన్లన్నీ, వాళ్ళ శవాలను ఎవరి కుటుంబ సభ్యులకు వాళ్లకు అందజేసే అంతవరకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. కజకిస్తాన్లో ఉన్నటువంటి మౌలి అప్పుడు బుద్ధి తెచ్చుకొని, నేను ఇన్ని రోజుల బట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తప్పు పట్టాను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అల్లాతో సమానం అన్నాడు. అరే బాబు, పరమేశ్వరుని దగ్గర అందరూ సమానమే. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. మనం ఏ దేవుణ్ణి మొక్కినా కానీ అది పరమాత్మకు చేరుతుంది అంటది. అల్లాకు మొక్కినా పరమాత్మకే చేరుతుందంటే వాడిని మనం ఆలింగనం చేసుకుంటాం. అబ్దుల్ కలాం లెక్క ఉండాలి. యేసుకు మొక్కినా పరమాత్మకు చేరుతుందనే నమ్మకం ఉన్నట్టయితే మనం ఆలింగనం చేసుకుందాం. ఇంతకుముందున్న రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ లెక్క ఉండాలి. ఇప్పుడున్నటువంటి స్వామీజీ భాషలో చెప్పాలంటే ఈ పందులు గొర్రెలను మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అటువంటి వాళ్ళు వస్తే స్వాగతం పలుకుదాం. అలాంటి ఒక గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. సమయం తక్కువ ఉంది కాబట్టి 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఏ అమ్మాయి నువ్వు హిందువు అయితే కళ్ళు తెరిస్తే దేశం కనబడాలి, కళ్ళు మూస్తే దైవం కనబడాలి. అలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళినట్టయితే నిజమైన భారతదేశాన్ని కాపాడుతాం. ఎందుకొరకంటే ఈ భూమి హిందువుల కొరకు, దేవతల కొరకు ఏర్పాటు చేసినటువంటి హిందుస్థాన్. హిమాలయ సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయాల నుండి హిందూ సముద్రం వరకు ఆవరించి ఉన్న భూభాగం అంతా కూడా దేవతలు ఏర్పాటు చేసింది. దీన్ని హిందుస్థానం అంటారు. వాళ్లకు భూమి మీదకి రాబుద్ధి అయితే ఈ భూమి మీదకే వస్తారు, వాళ్లకు ఆడుకోబుద్ధి అయితే ఈ భూమి మీదకే వస్తారు, వాళ్ళు పిక్నిక్ పోవాలనుకుంటే ఇక్కడికే వస్తారు, వాళ్ళు పుట్టాలనుకుంటే మీ కడుపులోనే పిండం అవుతుంది, వాళ్ళు దెబ్బలు తినాలనుకుంటే మీ ఇక్కడున్న అమ్మతోనే దెబ్బలు తింటారు, వాళ్ళు దండించుకోవాలనుకుంటే మీతోనే దండించుకుంటారు. అలాంటి గొప్ప గుణం ఉన్నటువంటి భారతీయ స్త్రీలు మన భారత మాతలో ఉన్నారు. కాబట్టి మనం భారతదేశాన్ని తక్కువగా అర్థం చేయవద్దు. ఈ దేశంలో పుట్టడమే గొప్ప, అందులో హిందువుగా పుట్టడం గొప్ప, అందులో హిందూ సమ్మేళనంలో పాల్గొంటే మీరందరూ నిజమైన అదృష్టవంతులు. కాబట్టి స్వామీజీకి సమయం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి నేను ముగిస్తున్నాను. ఒక్కసారి గట్టిగా అందరూ చేతులెత్తి పైకెత్తి గట్టిగా జై శ్రీరామ్, మళ్ళొక్కసారి ఇంకా గట్టిగా జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. జిన్నా సత్యనారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వికాస్ కన్వీనర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరూ కరకాల ధ్వనులతో అంటే చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుతా ఉన్నాం.
మరి కాసేపట్లో పూజ్యులు శ్రీ 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 రాధా మనోహర్ దాస్ అభయ హిందూ సేన స్థాపకులు, భగవద్గీత ప్రచారకులు, తిరుపతి